హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ హృదయ స్పందన 22వ భాగాన్ని వినేద్దాం. శ్రీ మాటలే పదే పదే చెవులో జోరీగిల్లా ఇబ్బంది పెడుతుంటే తార మూసి ఉంచిన కళ్ళని మరింత గట్టిగా మూసుకుంటూ కుడి చేతిలోని కటర్పై తన పట్టు బిగించి ఒక్కసారిగా హోరున గాలి ఆకాశం మేఘావృతమై ఏ క్షణానమైనా వర్షం మొదలవచ్చు. సడన్గా ఎక్కడో ట్రాన్స్ఫారం పేలిన శబ్దం. ఏంటండి ఇప్పుడు కరెంటు తీశారు? అబ్బబ్బా కటిక చీకటి అన్నది సుధా. ఎక్కడో ట్రాన్స్ఫారం పేలిందే, అందుకే పోయి టార్చ్ లైట్ తీసుకురా అన్నారు మూర్తిగారు. ఈ చిమ్మ చీకటిలో ఏమీ కనపడలేదండి, ఎక్కడిని వెతకాలి అన్నది సుధా. ఇందాకే చూశాను, టీవీ పక్కనున్న టేబుల్ పై ఉంది, వెళ్ళి చూడు, ఇదిగో మొబైల్ తీసుకెళ్ళు అని ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఇచ్చాడు. త్వరగా తీసుకురా, బుజ్జికి చీకటంటే భయం అన్నాడు మూర్తి. అయినా కరెంటు పోగానే భయంతో నాన్న అని కేకలు వేస్తుంది. మరి ఏంటి సైలెంట్గా ఉంది అని మనసులో అనుకున్నారు. వెళ్తున్నానుండండి అని వెళ్ళి టార్చ్ లైట్ తీసుకుని వచ్చింది సుధా. మూర్తిగారు టార్చ్ లైట్ తీసుకుని తారా రూమ్ దగ్గరికి వచ్చి బుజ్జి బుజ్జి అంటూ పిలిచారు. లోపల నుండి సౌండ్ లేదు. ఏమైందా అని తలుపు తోశాడు. గొల్లెం వేయలేదు కాబట్టి తలుపు వెంటనే తెరుచుకుంది. బుజ్జి అంటూ బెడ్ మీద లైట్ వేశాడు. ఎక్కడికి పోయింది? వాష్రూమ్లో ఉందేమో అని మూర్తిగారు అంటున్నారు. బుజ్జి బుజ్జమ్మ లోపలున్నావా? లైట్ తెచ్చాను, కావాలంటే తీసుకో. కానీ అక్కడి నుండి కూడా శబ్దం లేదు. మంచంకి ఇటువైపు వచ్చి చూశారు. అంతే, రక్తపు మడుగులో ఉన్న తారని చూశారు. పక్కనే పడి ఉన్న కటర్ని చూశారు. అంతే, గట్టిగా బుజ్జి అని అరిచారు. సుధా మూర్తిగారు అరుపులు విని భయపడి పైకి వచ్చారు. మూర్తిగారు తారని గుండెలకి అదుముకొని గట్టిగా ఏడుస్తున్నారు. ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావు బుజ్జి? ఒక్కసారిగా షాక్ అయ్యారు. చేతికి అందొచ్చిన బిడ్డ ఇక లేదని తెలిసి మా పరిస్థితి ఏంటో ఒకసారైనా ఆలోచించావా? మా సంతోషం, ఆస్తి అన్నీ నువ్వే అయినప్పుడు నువ్వు లేకుండా మేము ఉండగలమా? కన్నీరు మున్నీరయ్యారు. తారని అలా చూసేసరికి తనకి కాళ్ళు చేతులు ఆరడం లేదు. గుండె దిటువు చేసుకుని తార శ్వాస చూసింది సుధా. ఏమండి, మీరు లేవండి, తారని కిందికి తీసుకురండి, హాస్పిటల్కి వెళ్దాం అంటూ బలవంతంగా మూర్తిగారిని లేపింది. బ్లడ్ పోకుండా గట్టిగా క్లాత్ కట్టింది. వెంటనే అర్జున్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. పక్కనే ఉన్నాడు, 10 నిమిషాల్లో వస్తాను పిన్ని అని చెప్పాడు అర్జున్. అర్జున్ రాగానే తారని బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు. తార తలని ఒడిలో పెట్టుకొని కూర్చుంది సుధా. మూర్తిగారు చాలా సెన్సిటివ్. అందులో తార అంటే విపరీతమైన ప్రేమ. తారకి చిన్న దెబ్బ తగిలినా తనకే తగిలినంత విలువలాడిపోతారు. కానీ సుధా అలా కాదు, కాస్త ధైర్యవస్త్రాలు, మొండిఘటం. అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. మూర్తిగారు కూర్చోగానే అరగంటలో వెళ్ళవలసిన హాస్పిటల్కి 15 నిమిషాల్లో తీసుకుని వెళ్ళాడు. స్ట్రెచ్చర్ మీద తారని ఐసీలోకి తీసుకుని వెళ్ళారు. మూర్తిగారిని అర్జున్ పట్టుకుని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టాడు. బాబాయ్, తారకేం కాదు, మళ్ళీ లేచి చెంగున లేడి పిల్లలా ఎగురుతుంది అన్నాడు అర్జున్. ఎప్పటిలాగే నవ్వుతూ హుషారుగా పరిగెడుతుంది. కావాలంటే మీరు చూస్తారుగా. మీరే ఇలా అధైర్యపడితే పిన్ని పరిస్థితి ఏంటి? మీరు ధైర్యంగా ఉండండి, అందరినీ ఓదార్చాల్సింది పోయి ఇలా బెంబేలెత్తిపోతే ఎలా బాబాయ్ అన్నాడు. నా ధైర్యం, నా సంతోషం అన్నీ అదేరా. అది అలా పడి ఉంటే నేను ఎలా ఉండగలను చెప్పు ధైర్యంగా అన్నాడు మూర్తి. ఎందుకు ఇలా చేసిందో నా చిట్టి తల్లి ఒక్క మాట నాకు చెప్పు ఉంటే కష్టాన్ని తన కంటి చూపు మేరలోకి రాకుండా చేసేవాణ్ణి. సుధా మూర్తిగారు, ఏంటండి మరి చిన్నపిల్లాళ్ళ మీ కూతురికి ఏమీ కాదు అన్నది. మీరు బాధపడి ఇలా అయిపోతే నువ్వు మా నాన్నని సరిగా చూసుకోలేదని నాపైకి ధ్వజం ఎత్తుతుంది మీ అమ్మాయి అని తను కూడా బాధపడితే మూర్తిగారు ఇంకా డల్ అయిపోతారని సుధా అలా మాట్లాడుతుంది. ఇంతలో హడావిడిగా డాక్టర్స్ లోపలికి వెళ్ళారు. కాసేపటికి డాక్టర్ వచ్చి కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ప్రాబ్లం ఏమీ లేదు, కానీ బ్లడ్ చాలా లాస్ అయింది అని చెప్పాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ముగ్గురు. తనకి బ్లడ్ ఎక్కించాలి, పేషెంట్ ఓ పాజిటివ్, మీలో ఎవరిదైనా ఆ గ్రూప్ అయితే బ్లడ్ ఇవ్వచ్చు అన్నాడు డాక్టర్. అర్జున్ మూర్తిగారు ఇద్దరు మాది సేమ్ గ్రూప్ అని ఇచ్చారు. నర్సుని పిలిచి ఇద్దరి బ్లడ్ శాంపుల్స్ టెస్ట్కి పంపమని చెప్పాడు. నర్స్ టెస్ట్ చేయించి ఇద్దరిది ఓకే అని చెప్పింది డాక్టర్కి. ఇద్దరి బ్లడ్ తీసి తారకి ఎక్కించారు. మధ్యాహ్నానికి తారకి స్లో వచ్చింది. డాక్టర్ వచ్చి చెక్ చేసి నౌ షీ ఈజ్ ఓకే అని చెప్పాడు. అర్జున్ అమ్మ నాన్న అంటే మూర్తిగారి అన్నయ్య వదిన వచ్చారు. తారని చూడ్డానికి వస్తూ అందరికీ భోజనాలు తెచ్చారు. అక్క, ఎందుకు నీకు శ్రమ చెప్పు, క్యాంటీన్లో ఏదో ఒకటి తినేసేవాళ్ళంగా అన్నది సుధా. అర్జున్ అమ్మ, ఏంటి సుధా పరాయి వాళ్ళని చేసి మాట్లాడుతున్నావా? మాకేదైనా అవసరమైతే నువ్వు చేయవా? సాయం చేయడం అంటే మనకు తోచినంత సాయం చేయడం కాదు, మన వాళ్ళకి అవసరమైనప్పుడు అవసరమయ్యేంత సాయం చేయాలి. అప్పుడే బంధుత్వాలు నిలుస్తాయి సుధా అన్నది. అయ్యో అక్క, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అలా అనలేదు, మీరు చెప్పింది నిజమే. మనం ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలాగా?
పేరుకి అందరూ బంధువులే కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధులో, ఎవరు ఆత్మ బంధువులో. నర్సు వచ్చి పేషెంట్ని వెళ్ళి చూడొచ్చని చెప్పింది. మూర్తిగారు సుధా వెళ్ళారు. ఇద్దరి కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి. మూర్తిగారైతే మాట్లాడలేక చూస్తూ ఉండిపోయారు. సుధా తార తలనిమిరి నుదుటిన ముద్దు పెట్టింది. మూర్తిగారు కొంతసేపటికి తేరుకొని తారతో, బుజ్జి మనసులోని ఆత్మవిశ్వాసంతో మనకు ఎదురయ్యే అవరోధాలను అధిగమించి ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. అయినా నీకు తోడుగా నేను ఎప్పుడు నీ వెంటే ఉన్నాను కదా. నీ తండ్రి అంత చేతకాని వాడిలా అనిపించాడా? నువ్వు లేకపోతే మేమిద్దరం ఏమైపోవాలి చెప్పు. నిన్ను చూసుకునే కదా మేము బ్రతుకుతున్నది. మనిషిలో ఉన్న పరిపక్వతను బాహ్య రూపమే చదువు. మనిషిలో జ్ఞానం అనేది పెరిగే కొద్దీ తనలో అజ్ఞానం తెలిసి వస్తుంది. ఇంత చదువుకున్నా నువ్వేనా ఇలా పిరికిదారులా ప్రవర్తించింది? నీ తెలివితేటలు ఏమయ్యాయి? ఆత్మబలంతో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి. అంతేకాని ఇలా పిరికిరానిలా చావకూడదు. నువ్వు కోలుకొనిరా. నీ సమస్య ఎంత కఠినమైనదైనా ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు అన్నారు సుధా. అమ్మ, నాన్న, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను అన్నది తార. అది ఎలాంటిదైనా నువ్వు భయపడకుండా మాతో చెప్పు, లేదా మీ అర్జున్ అన్నయ్యకి చెప్పు అని తార తలనిమిరి, పెద్దమ్మ, పెదనాన్న, మీ అర్జున్ అన్నయ్య వచ్చారు. మేము వెళ్ళి వాళ్ళని పంపిస్తాం అని ఇద్దరూ బయటికి వచ్చారు. అమ్మ, నువ్వు నాన్న వెళ్ళండి ముందు, నేను తర్వాత వెళ్తాను అన్నాడు అర్జున్. సరే అని అర్జున్, అమ్మ, నాన్న వెళ్ళారు. వాళ్ళు కాసేపు మాట్లాడి బయటకు వచ్చారు. వాళ్ళు రాగానే అర్జున్ వెళ్ళాడు. ఏంటి బుజ్జి ఇది? ఒక్క మాట నాతో చెబితే నేను చూసుకుంటాను కదా. నీకు ఈ అన్నయ్య గుర్తు రాలేదా అన్నాడు అర్జున్. అన్నయ్య అని బావురమంది తార. అసలు ఏం జరిగింది అని అడిగాడు. జరిగిందంతా చెప్పింది అర్జున్కి. అర్జున్ కోపంతో పిడికిలి బిగించాడు. ప్రపంచంలో పరిష్కరించలేని సమస్య అంటూ ఏది ఉండదు బుజ్జి. కానీ ఉండవలసింది సరైన ఆలోచన. కాలాన్ని, మార్పుని అధ్యయనం చేసుకుంటూ సమస్యలను అధిగమించే చాతుర్యం కలిగి ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అన్నయ్య, నాకు ఆ సమయంలో ఏం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అమ్మ, నాన్నకి తెలిస్తే తట్టుకోలేరన్న ఆలోచన నన్ను కృంగదీసింది. అందుకే తారా, జీవితానికి ఎన్నో మెట్లు, మెట్టుపై మెట్టు, ఎన్నో ముళ్ళు. ఈ ముళ్ళ బాటను దాటాలంటే ధైర్యపు చెప్పులు వాడాలంతే. అలా ధైర్యంగా ఒక్కో అడుగు వేస్తూ పోతే విజయం నీదే. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. నువ్వేమీ వరీ కాకు, రెస్ట్ తీసుకో. ఇంతకీ నీ మొబైల్ ఎక్కడుంది? ఇంట్లో నా రూమ్లో ఉంది అన్నయ్య అన్నది తార. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాట ఇవ్వు అని చేయి చచ్చాడు అర్జున్. తార అర్జున్ చేతిలో చేయి వేసి, ఇంకెప్పుడు చేయనన్నయ్య అంది. సరే పడుకో అని తారతో చెప్పి బయటికి వచ్చి మూర్తిగారిని తీసుకుని తార వాళ్ళ ఇంటికి వచ్చాడు అర్జున్. ఇంటికి రాగానే అర్జున్ మూర్తిగారికి విషయం అంతా చెప్పి, నువ్వేం కంగారు పడద్దు బాబాయ్, అంతా నేను చూసుకుంటాను అని చెప్పాడు. విషయం విన్న మూర్తిగారు షాక్ అయ్యారు. ఈలోపు అర్జున్ తారా రూమ్కి వెళ్ళి మొబైల్ తెచ్చాడు. అర్జున్ వీడియో ప్లే చేసి చూశాడు. తర్వాత మూర్తిగారికి కూడా చూపించాడు. మూర్తిగారు కోపంతో, అర్జున్, వాడిని వదిలిపెట్టద్దు, వాడు ఎవరైనా సరే వాడి అంత చూడాల్సిందే అని అన్నాడు. అర్జున్ తను ఏం చేయాలనుకుంటున్నాడో మూర్తిగారికి చెప్పాడు. వాళ్ళను మనం చెప్పేది నమ్ముతారంటావా అర్జున్ అన్నాడు మూర్తి. బాబాయ్, ఏ పనైనా చేసేటప్పుడు ఎంతో కొంత తెగింపు ఉండాలి అన్నాడు అర్జున్. భయపడుతూ కూర్చుంటే జరిగేది ఏమీ ఉండదు. సమస్య ఎక్కడ ఉంటుందో దాని సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. అది కాదు అర్జున్, అంటే మనం ఏదో ఆశించి ఇలా చేస్తున్నామని వాళ్ళంటే, మన జీవితంలో ఏదైనా సరే నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. మన నమ్మకం మనిషికి ఒక ఆయుధం లాంటిది బాబాయ్. మనం ప్రయత్నం చేయకుండానే చేసే పనిలో నిరాశ పనికిరాదు. ఫలితం అనేది భగవంతుడి దయ. సరే నీ ఇష్టం, అలాగే కానిద్దాం, పద హాస్పిటల్కి వెళ్దాం అని ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు. తార అర్జున్ వైపు చూసి, నాన్న చూశారా అన్నట్టుగా చూసింది. అర్జున్ కూడా కళ్ళతోనే హా చూశారు అని చెప్పాడు. తార మూర్తిగారి వైపు చూసి, నాన్న, ఇందులో నా తప్పేమీ లేదు, నన్ను నమ్మండి అన్నది. నా బంగారు తల్లి గురించి నాకు తెలియదా బుజ్జి? నువ్వు నిన్నటి గురించి బాధపడకు, రేపటి గురించి భయపడకు, అంతా చక్కబడుతుంది అన్నారు మూర్తి. అవును తార, బాబాయ్ చెప్పేది విను, అంతేగాని జరిగిన దాని గురించి బాధపడద్దు. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకొనివ్వవు, సరైన నిర్ణయం తీసుకొనివ్వవు. కాబట్టి ఈ రెండు వదిలేసి ప్రశాంతంగా ఉండు, నీ జీవితం సంతోషంగా ఉంటుంది అన్నాడు అర్జున్. అవును తార, గడిచిన క్షణం తిరిగి రాదు, రేపటి క్షణం ఏమవుతుందో తెలీదు. అనుక్షణం ఆలోచనలతో ఈ క్షణం వృధా కానీకు. ఏమీ కాదు అనుకోకు, అనుకుంటే అన్నీ సాధ్యమే నీకు. సరే అన్నట్టుగా తలాడించింది తార. సరే బాబాయ్, ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్కి ట్రై చేసి తీసుకుంటాను అన్నాడు అర్జున్. అలాగే అర్జున్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకో, ఇద్దరం కలిసి వెళ్దాం.
అలాగే బాబాయ్, ఇప్పుడే ఫోన్ చేస్తా ఎమ్మెల్యే గారి పిఏకి. కాసేపటి తర్వాత ఫోన్ చేసి వచ్చి, బాబాయ్ రేపు 11 గంటలకు దొరికింది అపాయింట్మెంట్, చూద్దాం ఆయన ఏం చెబుతాడు, అప్పుడు దానిని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం అని. బుజ్జి నువ్వు పడుకో, మనసులో ఎలాంటి దిగులు వద్దు అని తార నుదుటిన ముద్దు పెట్టి తలనిమురుతూ కూర్చున్నారు. తారకి కాస్త రిలీఫ్గా అనిపించి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. ఏమైందండి, తార ఎందుకు ఇలా చేసింది అని అడిగింది సుధా. మూర్తి గారు అర్జున్ వైపు చూశారు. అర్జున్ సుధకి జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు, మన తార పరిస్థితి ఏంటి అన్నది సుధా. మూర్తి గారు చిన్నగా ఒక నిట్టూర్పు విడిచి, చూద్దాం ఏం జరుగుతుందో, రేపు ఎమ్మెల్యే గారు ఏం చెబుతారో విని దానిని బట్టి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. పిన్ని అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం, నువ్వు అధైర్యపడకుండా తనకి ధైర్యం చెబుతూ ఉండు చాలు అన్నాడు అర్జున్. నెక్స్ట్ డే మార్నింగ్ తారా కాస్త కోలుకుంది. డాక్టర్ ఆ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని చెప్పాడు. సుధా తారకి ఇడ్లీ తినిపించి టాబ్లెట్స్ వేసింది. డాక్టర్ వచ్చి చెక్ చేసి, ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదు, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఈవినింగ్ ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు అర్జున్. మూర్తి గారు అర్జున్ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్లారు. తన ఐడి సెక్యూరిటీకి ఇచ్చి ఎమ్మెల్యే గారు 11 గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పాడు అర్జున్. సెక్యూరిటీ ఫోన్ చేసి అర్జున్ వాళ్ళ గురించి చెప్పాడు. ఎమ్మెల్యే గారు వాళ్ళని లోపలికి పంపమన్నారు. సెక్యూరిటీ అర్జున్ని మూర్తి గారిని చెక్ చేసి లోపలికి పంపారు. నమస్తే సార్, నా పేరు అర్జున్, నేను ప్రజావాహిని పేపర్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను, ఇది నా ఐడి అని చూపించాడు. ఈయన మా బాబాయ్ గారు సత్యనారాయణ మూర్తి, వాల్మీకి గ్రూప్ ఆఫ్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నారు. నమస్తే ఎమ్మెల్యే గారు అన్నాడు మూర్తి. చెప్పండి ఏం పని మీద వచ్చారు అన్నాడు. మూర్తి గారు అర్జున్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, అది ఎలా చెప్పాలో అని చెబితే మీరు ఎలా అర్థం చేసుకుంటారో అని అన్నాడు. అర్జున్ పర్లేదు, ఎలాంటి విషయమైనా మీరు నిస్సంకోచంగా చెప్పచ్చు. సరే సార్, ముందు ఈ ఫొటోస్ వీడియోస్ చూడండి సార్ అని తార మొబైల్ ఇచ్చాడు అర్జున్. ఆ ఫొటోస్ వీడియో చూడగానే ఎమ్మెల్యే గారి ముఖంలో రంగులు మారాయి. ఈ నెంబర్ మా అబ్బాయిది కాదు, మీరు ఏదో పొరపడినట్టున్నారు అన్నాడు ఎమ్మెల్యే. సరే సార్, వాటి విషయంలో మేము పొరపడినట్లయితే మరి ఫొటోస్లో వీడియోలో ఉన్నది మీ అబ్బాయే కదా, పోనీ ఈ కాల్ రికార్డింగ్స్ వినండి సార్, మీకే అర్థమవుతుంది అని కాల్ రికార్డింగ్స్ వినిపించాడు. చూడండి ఎమ్మెల్యే గారు, మా అమ్మాయి మీద నిందలు వేసుకుంటే ఏమొస్తుంది మీరే చెప్పండి, దానివల్ల మా పరువే పోతుంది అని జరిగిందంతా చెప్పారు మూర్తి గారు. నాకు ఇంకా నమ్మశక్యం కావడం లేదు మా అబ్బాయి అలా చేస్తాడంటే. అయినా ఇది చూడగానే నిజమని నేను ఎందుకు నమ్మాలి? మీరే మా అబ్బాయికి చదువు, అందం, ఆస్తి ఉందని ఏదో ఆశించి చేస్తున్నారేమో, ఎవరికి తెలుసు సార్. మనకి తెల్లారి లేస్తే ఉరుకులు పరుగులు, ఉద్యోగాలు, డబ్బులు ఇవన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే వ్యవధి కూడా మనకి లేకుండా పోతుంది. అలాంటిది మేము మిమ్మల్ని మీ అబ్బాయిని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు, అంతకంటే మాకు టైం కూడా లేదు అన్నాడు అర్జున్. సార్, ప్రపంచంలో బతకడానికి డబ్బు ఒకటే కాదు మనకు కావాల్సింది, కొన్ని నైతిక విలువలు కూడా అవసరం. విషయం పూర్తిగా తెలుసుకోకుండానే తృణీకరించకండి, నిర్ణయించకండి, నిజము నిలకడ మీద తెలుస్తుంది అన్నాడు మూర్తి. నేను మా అబ్బాయితో మాట్లాడి మీకు ఒక కబురు పెడతాను, నేను తెలుసుకోవాలి కదా నిజానిజాలు, ఎంతవరకు మీరు చెప్పేది కరెక్టో కాదో తెలియాలి కదా. ఆ ఫొటోస్ వీడియో నా మొబైల్కి పంపండి. ఫొటోస్ వీడియో ఎమ్మెల్యే గారి మొబైల్కి పంపాడు అర్జున్. మూర్తి గారు లేచి, ఇక వస్తామండి అని, మీరు ఒక అమ్మాయి తండ్రిలా మా పక్కన ఉండి ఆలోచించండి అని అర్జున్ పదా వెళ్దామని ఇద్దరు నమస్కరించి వచ్చేశారు. ఎమ్మెల్యే గారింట్లో, అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఎమ్మెల్యే. ఏంటి రఘు, ఏం మాట్లాడాలరా, ఇలా కూర్చో అన్నారు ఎమ్మెల్యే అమ్మగారు. అమ్మ ముందు ఇవి చూడు అని ఫొటోస్ చూపించాడు రఘు. ఏంటి రఘు ఇవి, మన శ్రీలాగే ఉన్నాడే. శ్రీలాగా కాదమ్మా, మన శ్రీనేవాడు అన్నాడు రఘు. మరి ఆ అమ్మాయి ఎవరు? జరిగిందంతా చెప్పారు జానకమ్మ గారికి రఘురామ్ గారు. ఒక నిట్టూర్పు విడిచి, వసుని శ్రీని పిలిపించు అన్నారు జానకమ్మ. సర్వెంట్కి చెప్పి వాళ్ళిద్దరినీ పిలిపించాడు. ఏంటి డాడీ పిలిచారు అంటూ వచ్చాడు. రాగానే నాని అని జానకమ్మ గారిని హక్ చేసుకున్నాడు శ్రీ. ఏంటండి ఎందుకు పిలిచారు అన్నది వసుంధర. రఘురామ్ గారు శ్రీకి మొబైల్ ఇచ్చి, ముందు మీ ఇద్దరివి చూడండి, తర్వాత చెబుతాను ఎందుకు పిలిచాను అన్నాడు. వసుంధర అవి చూసి శ్రీని, ఏంటి శ్రీ ఇవి అని అడిగారు. డాడీ, ఈ ఫొటోస్కి నాకు ఏ సంబంధం లేదు, ఇవి ఎలా వచ్చాయి మీకు? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇచ్చాడు అని వాళ్ళు వచ్చి చెప్పిన మ్యాటర్ అంతా చెప్పాడు. డాడీ, ఆ అమ్మాయి మా బ్యాచే, తను నాకు మంచి ఫ్రెండ్, మంచి అమ్మాయి కూడా, కానీ ఇది ఎప్పుడు ఎక్కడ అసలు నాకు తెలియలేదు, ఏదో ట్రాప్ లాగా ఉంది డాడీ అన్నాడు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ అపోజిషన్ వాళ్ళు ఏమైనా ఇలా చేశారేమో. శ్రీ, ఏ అమ్మాయి తన గురించి తన మీద బురద చల్లుకోదు, కాబట్టి నీకు తెలియకుండా ఏమైనా జరిగిందేమో ఆలోచించు అన్నారు జానకమ్మ.
లేదు నాని, నేను ఆ అమ్మాయిని పర్సనల్గా ఎప్పుడూ కలవలేదు. అసలు ఆ అమ్మాయి పట్ల నేను ఎందుకు తప్పుగా బిహేవ్ చేస్తాను? నీకు తెలుసో లేక తెలియకో జరిగిపోయింది. సరే, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని అంటున్నారుగా. రఘురామ్ గారిని ఉద్దేశించి, మీరు ఒకసారి ఆ హాస్పిటల్కి ఫోన్ చేయండి, నిజమేంటో తెలుస్తుంది. వసు చెప్పింది నిజమేరా, ఆ అమ్మాయిది సూసైడ్లా లేక నాటకమా అని తెలిసిపోతుంది కదా అన్నారు జానకమ్మ గారు. సరే అని హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కొని వాళ్ళు చెప్పింది నిజమేనని చెప్పారు. శ్రీకి ఏమీ అర్థం కాక, డాడీ నాకు ఏమీ తెలీదు, వాళ్ళు ఏమీ ఆశించి ఇలా చేస్తున్నారు, ముందు అది కనుక్కోండి, అంతేకాని ఆ తప్పు నా మీద రుద్దదు. శ్రీ, ఇప్పుడు ఈ విషయం బయటపడితే నా పొలిటికల్ కెరీర్ దెబ్బతిని, దీనికి పరిష్కారం నీ పెళ్ళి ఒక్కటే, ఏమంటావమ్మా అని జానకమ్మ గారిని అడిగారు రఘురామ్. నీ నిర్ణయమే నా నిర్ణయం రఘు అన్నారు. అంతేనండి, మీరు చెప్పినట్లే చేద్దాం. అత్తయ్య, పంతులు గారిని పిలిపించి ముహూర్తం చూడండి అన్నారు వసుంధర. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఇందులో నాకేం సంబంధం లేదంటే వినరే ఎవరు కూడా అన్నాడు శ్రీ. శ్రీ చేసిన తప్పుని సమర్థించుకుంటే ఆ తప్పు రెండింతలు అవుతుంది అన్నారు జానకమ్మ. వివేకవంతులైన వారెప్పుడు గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు. వివేకానికి మొదటి అడుగు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవడమే. ఇప్పుడు మన ముందు ఉన్న ఒకే ఒక మార్గం, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అంతకు మించి వేరే దారి లేదు నీకు. పగ, ప్రతీకారం, ఈర్ష, అసూయ, అసహ్యం విజయానికి శత్రువులు, అలాగే పతనానికి సోపానాలు 3. నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు. వీటన్నిటిలో నువ్వు ఏది అనుసరించావో ఎవరికి తెలుసు? మీ కాలేజ్ అబ్బాయిలకి ఇవి మామూలే కదా, కానీ ఇది ఒక ఆడపిల్ల జీవితం అని అంటారు రఘురామ్ గారు. శ్రీతో నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోరా, 1 year తర్వాత నీకు డివోర్స్ ఇప్పిస్తానని శ్రీకి మాత్రమే వినిపడేటట్టు అన్నారు. శ్రీ ఇంకేమీ చేసేది లేక సరే అని ఒప్పుకున్నాడు. కానీ పెళ్లి మాత్రం గుళ్ళోనే చేయాలని చెప్పాడు. అంతేకాకుండా మా ఇద్దరి చదువు అయిపోలేదు కనుక ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు అన్నాడు. దానికి సరే అని అన్నారు రఘురామ్ గారు. జానకమ్మ గారు పంతులు గారికి ఫోన్ చేసి పిలిపించారు. అలాగే తార అమ్మనాలతో మాట్లాడి తార జాతకం తెప్పించారు. పంతులు గారు లెక్కలు వేసి ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. రఘురామ్ మూర్తి గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మూర్తి గారు కూడా సరేనని అన్నారు. తారని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. గీత, వంశీ విషయం తెలియకని హడావిడిగా ఢిల్లీ నుండి వచ్చేశారు. అనన్య కూడా వచ్చేసింది. ముగ్గురు శ్రీ అలా చేశాడనేటప్పటికీ ఆశ్చర్యపోయారు. మళ్ళీ అయితే మాత్రం ఇలాంటి పిచ్చి పని చేస్తారా ఎవరైనా అని తిట్టారు. తర్వాత అందరూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. కానీ యోగేష్, ప్రియా, లావణ్య మాత్రం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని బాధపడిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.